నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. చాలా బిజీగా ఉంటున్నారు పేషెంట్లు అంటే ఎప్పుడు ఉంటూనే ఉంటారు. జనరల్ గా ఏంటంటే ఈసారి మనకు ఐ డ్రాప్స్ కోసం వచ్చిండు. అంటే కంటి శుక్లాలు అని ఉంటాయి. కంటి శుక్లాలు ఏంటంటే జనరల్ గా ఏంటంటే ఆపరేషన్ అని అందరూ అనుకుంటారు. కానీ మేము కొన్ని నెంబర్ ఆఫ్ పర్సన్స్ కి ఇచ్చాము, మంచి రిజల్ట్స్ ఉంటాయి. శుక్లం మొత్తం ఫామ్ అయితేనేమో 90 రోజులు వాడాలి. లేదంటే శుక్లం కొద్దిగా ఫామ్ అయింది అనుకో 50% ఫామ్ అయితేనేమో 2 నెలలు వాడాలి. కొద్దిగా ఇప్పుడే స్టార్టింగ్ ఉంటే 1 నెల రోజులు పోతుంది. మనం దానికి ఇచ్చేది ఏంటంటే మందు 120 క్యాప్సులు ఇస్తాం. ఇది ఉదయం 2 సాయంత్రం 2 వేసుకోవాలి. ఇది భోజనం చేసిన తర్వాత. ఇది భోజనానికి ముందు ఏంటంటే ఈ పౌడర్ ఏంటంటే ఉదయం ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా గోరువెచ్చని నీళ్ళు తినక ముందు తాగాలి. ఇది ఈ పౌడరు. ఈ డ్రాప్స్ ఉంటాయి. రాత్రిపూట అంటే భోజనం చేసి పడుకునేటప్పుడు ఒక్కొక్క చుక్క కంట్లో వేసి పడుకోవాలి. పడుకొని 5 రోజులు వేసి ఒక 2 రోజులు మానేయాలి. అట్లయితే 100% శుక్లం అనేది పోతుంది. కానీ ఏంటంటే మీకున్న పర్సంటేజ్ని బట్టి దానికి ఏంటంటే మీకు ఎంత పర్సెంట్ ఉందో దాన్ని బట్టి 1 నెల ఎక్కువ. కానీ గుణం మాత్రం 100% తెలుస్తుంది. నేను కొన్ని లక్షల మందికి ఇచ్చిన. జనరల్గా ఏంటంటే మా జీవితాలు మార్చిన ప్రోడక్ట్ ఇది. మా గురువు గారు చెప్పేది నేత్రదానం చేయడము, నేత్రం అంటే చూపుని ప్రసాదించడం, చాలా దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి నేను ఒక 10 మంది 20 మంది మాకు అనువంశిక వైద్యులు ఉంటారు. అందరి ఒక్కటి కొన్ని ఇది రకాల చేయొద్దని అట్లా ఉంటుంది. కాబట్టి ఏంటంటే దాన్ని తీర్చిదిద్ది ఈ స్థాయికి తీసుకొచ్చాము. 5 రోజులు వేయాలి, 2 రోజులు మానేయాలి. ఒక్కటే పూట నైట్ అన్నం తిని పండుకునేటప్పుడు. ఈ ఉదయం సాయంత్రం తినకముందు గోరువెచ్చని చిన్న చెంచా ఇస్తారు. ఉదయం 2 క్యాప్సులు, నైట్ 2 క్యాప్సులు తీసుకుంటే అసలు ఆ శుక్లం అనేది మంచిగా కరిగిపోతుంది. మెయింటైన్ చేయాలి వీళ్ళేమన్నా అసలు దీనికి జనరల్ గా ఏంటంటే ఫుడ్ ఎలాంటి మెయింటెనెన్స్ ఉండదు. అసలు దానికి పత్యం గోంగూర వాడదు, వంకాయ వాడదు అని ఏం లేదు. ఇది జనరల్ మెడిసిన్ అనమాట. అంటే మా గురువులు చెప్పేది ఏంటంటే గంధ ఖర్చూరాలు అనేది అంటే అవి కొద్దిగా మిశ్రమం అనేది అది వాడితేనే పత్యం అనేది ఉంటుంది. కానీ లేకపోతే ఇలాంటిది సింపుల్ త్రిఫల త్రికట్టు దాంట్లో కొంత ఉంటుంది. అది దానికి ఎలాంటి పత్యం అవసరం లేదు. చాలా మంది మాకు దరిదాపు కొన్ని వేల కాల్స్ వస్తుంటాయి. అయితే ఇప్పుడు కాదు, ఒక 10 సంవత్సరాల నుంచి చాలా మంది అనేక మంది వాడి ఏంటంటే ఇప్పుడు చాలా మంది అద్దాలు పెట్టుకుంటారు. అద్దాలు కూడా తీసేస్తానికి 100% పనిచేస్తుంది. కాకపోతే కొద్దిగా టైం బీయింగ్ అంతే అట్లా అనమాట. దానికి తోడు ఏదంటే ఇది నేత్రచూర్ణం అని, ఇది కనుబాల మొక్క అని ఉంటది. ఇది ప్రపంచం మొత్తం కనుబాల మొక్క అంటే ఇక అది ఆడుంది, అది ఎప్పుడు అంతరించిపోయింది అని అంటూ మా దగ్గర కింటాల్ ఉంటది. అంటే ఇవన్నీ ఏంటంటే మధ్యప్రదేశ్ అడవులల్లా లేకపోతే ఛత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఒక పౌడర్ తెప్పించి దాన్ని క్యాప్సూల్ రూపంలో చేస్తాం. అట్లా అనమాట. మా గురువు గారికి అనేక మంది 8 మంది ఆడపిల్లలు. అసలు వాళ్ళ సంతానం ఆయనే 94 నాకు కిడ్నీ డయాలిసిస్ అయినప్పుడు ఎప్పుడో జరిగిన సంఘటన. ఆయన చనిపోయి ఇప్పుడు 22 సంవత్సరాలు. అయితే వాళ్ళ పిల్లలు అప్పటికే 40-50 ఏళ్ళు ఉన్నాయి. ఆయనకు 94, ఎప్పుడు 89 అప్పుడు నేను కలిసిన. 94 ఏళ్ళు జీవించిండు ఆయన. 5 years ఆయనతో జర్నీ చేసిన. అద్భుతమైన మూలికలు అసలు నాకు పరిచయం చేసి నా జీవితాన్ని ఒక్కటే గుర్తు బిడా ఎక్కడ కమర్షియల్ ఆలోచించకు. 100 రూపాయల ఉత్పత్తి అయితే ప్రోడక్ట్ 110 రూపాయలు తీసుకో, ఒక 10% ప్రాఫిట్. ఎందుకంటే మనకు కూడా ఖర్చులకు ఉంటాయని. అదే విధంగా చాలా మంది దూరం నుంచి వస్తారు. కడప, పొద్దుటూరు నుంచి ఆ ట్రైన్లో పడి వస్తారు. రాత్రికి వచ్చి 1 గంటకు ఫోన్ కొడుతుంటారు. కొట్టగానే వాళ్ళని తీసి వాళ్ళకు మంచిగా బెడ్షీట్లు అవి ఇచ్చి పడుకో అని. పొద్దున్న స్కిన్ ప్రాబ్లం కోసం వస్తారు నైట్. ఈ రోజు ఇద్దరు అట్లా వాళ్ళకి ఏంటంటే నైట్ మళ్ళీ పొద్దున్నే భోజనం పెట్టి వాళ్ళు ఇంత ఇష్టం వచ్చినట్టు ఇచ్చిపోతుంటారు. అది ఇక అది ఈ రెగ్యులర్ గా వాళ్ళు వాడి ఎన్ని నెలలు వాడాలి, మధ్యలో మానేసి వచ్చే అవకాశం. శుక్లం అనేది పూర్తిగా ఉంటే 3 నెలలు, లేకపోతే కొద్దిగా ఈ బాగా చూపు మొత్తం డ్యామేజ్ అవుతుంది. అది 4 months పడుతుంది. 4 months పడుతుంది. చాలా మంది 1 month to 60 days లో అయితే చాలా బాగుంది సార్, నాకు చూపు పెరిగింది అంటారు. అంటే ఇందులో ఒక మాట అన్నారు, స్పెట్స్ కూడా అవసరం లేదు, దీంతో సరిపోతుంది. దీన్ని అంటే కొద్దిగా దీర్ఘంగా ఒక 6 నెలలు వాడితే అది ఆ పాయింట్ అనేది తగ్గడం జరుగుతుంది. చాలా మందికి నేను మిత్రులకు ఇచ్చిన. నేను కూడా ఇంతకుముందు స్పెట్స్ వాడేది, కంటిన్యూగా వాడితే నాకు మొత్తం చూపు పెరిగింది. ఇట్లా 2.4 ఉండే నాకు. ఇప్పుడు దగ్గర చూపు కంపల్సరీ అద్దాలు పెట్టుకుంది. ఇప్పుడు అద్దాలు పెడతలే, 99% అద్దాలు పెడతలేదు. అంటే కనుబొమ్మ అంటే ఆపరేషన్ చేసిన కళ్ళు పనిచేయమంటే, ఐ మీన్ ఆపరేషన్ చేసిన ఏ మందులు అన్నా పనిచేయమంటూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏంటంటే డయాబెటిక్ రెటినోపతి, లేకపోతే ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్, లేకపోతే గ్లకోమా అని ఉంటుంది. ఆ గ్లకోమా మెడిసిన్ మీకు చూపెడతా.
భారతదేశంలో మొత్తం ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ కానీ రెటీనా ప్రాబ్లం కానీ గ్లకోమాకు మందు లేదంటారు. మా దగ్గర నెంబర్ ఆఫ్ అన్నిటికీ అంటే పీపుల్స్ కొంతమంది వాడిన వాళ్ళు మీకు రివ్యూస్ కూడా నేను చూపెడతాను Okay. వీడియోలో. Okay. ఏంటంటే జనరల్ గా మనకు మా గురువు గారు చెప్పేది అంతరించిపోతున్న మొక్కలు కాపాడాలి, నువ్వు ఒక పని చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఈ జబ్బుకు మందు లేదంటే దాని మీద కృషి చేయాలి. ఓకే. నేను ఇప్పటి వరకు కొన్ని వందల మంది గురువులు వాళ్ళందరికీ పాదాభివందనం చేసి వాళ్ళ దగ్గర ఉండి అవసరమైతే వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఉండి నాకు అద్భుతమైన వైద్యాన్ని నేర్పించారు. మన దగ్గర ఏ మందు వాడినా కూడా సాటిస్ఫైడ్ అవుతారు పక్కా. ఓకే. అట్లా. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.